లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే పొరపాటు నడివైపు చూశాను, చాలా భయం వేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వైకింగ్స్లో కావచ్చు, లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కావచ్చు, ఆర్మీ ఎలా ఉంటారనే చూసాం. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఇండస్ట్రీలో అమ్మో ఇంత వైలెంట్గా ఉంటారా అనిపిస్తుంది. సో నాతో పాటు ఎవరున్నారంటే సలార్ ఖాన్సార్ ఆర్మీ అనమాట. సో రాజీవ్ చౌహాన్ గారు అండ్ వినోద్ వర్మ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, ఐఎమ్ గుడ్. మీరు ఎలా? బాగున్నానండి. బాగున్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు చాలా కూల్గా కనిపిస్తున్నారు. అంటే పర్వాలేదు, ఏసీ గాలి బాగానే వస్తుంది. ఒకవేళ ఏసీ ఆగిపోయి ఉంటే మీరు కొంచెం సీరియస్ అయ్యేవారు. సో మీ సీన్ పర్టికులర్గా పామ్ సీన్ ఉంటుంది. నేను ఆ పాము చూసినప్పుడు అనుకున్నా, ఏంటి ఎంత పాము ఉంది ప్రభాస్ గారిదని. అంత పెద్ద బుక్లో ఆయన పామే ఆల్మోస్ట్ పేజ్ అంత ఉంది. ఇందాక మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను, ఎంత బాగుందండి నా చెయ్యి అంటే ఎంత ఉందని. ఇది ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏంటి సార్ ఇది? ఇందాక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు భయపడ్డాను నేను యాక్చువల్లీ, ఏంటి ఇంత పెద్ద చెయ్యి ఉంది, అనవసరంగా ఇచ్చానేమో అనుకున్నాను. సో అంటే మీరిద్దరూ అక్కడ నిజంగా చూస్తే ఒక బ్రదర్స్ కైండ్ ఆఫ్ లుక్ ఉంది. ఇప్పుడు మారిపోయారు, మళ్ళీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసారు కదా. ఆయనేమో కొంచెం ఆయన నానిగారి సినిమా వల్ల నానిగారిలా కొంచెం ఆ లుక్ లో వస్తున్నారు. ఏం కాదు, ఇందులో మూవీ డిఫరెంట్ లుక్ కాబట్టి ప్రతి మూవీకి లుక్ మారుతుంది. అది వైలెన్స్, ఇది సాఫ్ట్. సో డైలాగ్ ఉంది కదా, ఒకసారి చెప్తారా ప్లీజ్? ఒక్కరే వచ్చారా? ఎంతమంది వచ్చారు? అది అంత సీక్వెన్స్. అది లోపలికి వెళ్ళేటప్పుడు డైలాగ్ ఉంటుంది, జాగ్రత్త సార్, లోపలికి వెళ్ళినవాడు ఎవ్వడు బయటకు రాలేదు. ఇది డైలాగ్. అప్పుడు వస్తుంది అసలే డైలాగ్. అదే పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, పెద్ద 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 గోడలు కట్టేదే భయపడి బయటకి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడు వస్తాడని. సో జనరల్గా మీరు మోనోలాగ్స్లో కింగ్. అసలు మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేస్తూ ఉంటారు. అసలు నాకు తెలిసి టేక్స్ కూడా తీసుకోరేమో ఈ డైలాగ్స్ విషయంలో. అంటే మీకు ఇంకా పడాల్సిన డైలాగ్స్ పోన్లే అక్కడైనా పడినాయి, సో ఇంకా పడాల్సిన డైలాగ్స్ నెక్స్ట్ పడబోతున్నాయి అని విన్నాం. ఏముంటదండి మీ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ సినిమా కాబట్టి చెప్పొచ్చా ఏమన్నా? మీ కాన్వర్సేషన్ ఏమైనా పవర్ఫుల్ డైలాగ్స్ మీ ఇద్దరి మధ్య ఉంటాయా? లేదు, ఇప్పుడు అది చెప్పకూడదు. స్ట్రిక్ట్లీ వాళ్ళు చెప్పారు. ఉంటాయా? ఉంటాయి. సినిమా అంతా బాగుంటుంది. సినిమా అసలు అవసరం. దేవరా అనే సినిమా చాలా పీక్స్ అసలు. సో స్టార్టింగ్ నుంచి వెళ్దాం, ఫస్ట్ పాయింట్ నుంచి వస్తే. సో మీకు అసలు ఈ సినిమా అనే పిచ్చి ఎప్పుడు మొదలైంది? బికాజ్ మిమ్మల్ని ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యాక్టర్స్ లైఫ్ భలే ఉంటుంది అని అనుకుంటారు. బట్ మీరు ఈ పాయింట్కి రావడానికి స్టార్ట్ అయినప్పుడు మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు స్ట్రగుల్స్. దీని మీదే కంప్లీట్గా డిపెండ్ అయిన వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడి ఉంటారు. సో ఇవన్నీ క్రాస్ చేసి ఇప్పుడైతే మంచి ఒక ఫేమ్ అయితే వచ్చింది సలార్ తర్వాత మీ ఇద్దరికి. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఉంది ఐ నో, బట్ అంటే జనరల్గా చెప్తున్నాను అనమాట, మూవీస్ పరంగా సలార్ నుంచి ఇద్దరికి మంచి ఫేమ్ వచ్చింది. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? అసలు సినిమా అనే పిచ్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చారు అసలు ఈ దీనిలోకి, ఈ ఫీల్డ్లోకి? బేసిక్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే, కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి తప్పదు కదా. సో అటు ఫ్యామిలీని కూడా లీడ్ చేయాలి కాబట్టి నేను అప్పుడున్న ఈ ప్యాషన్ కూడా వదిలేసి నేను సింగపూర్లో జాబ్ చేశాను. సో ఎలాగైనా సరే ఇంకా మనకి మూవీ ఫీల్డ్లో ఇంకా అవకాశం రాదు కదా అని అనుకున్నా. ఆబ్వియస్లీ భగవంతుడి దేవల్ల మళ్ళీ ఇందులోకి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. కోవిడ్ ముందు నేను రిటర్న్ అయ్యి 1 month అనుకుంటా, 1 or 2 months గ్యాప్లో గల్లీ రౌడీ అనే పిక్చర్తో స్టార్ట్ చేశాను నేను, సందీప్ కిషన్ గారు. అక్కడి నుంచి 1 year 8 months స్పాన్లో నేను టోటల్ 12 films చేశాను నేను. సో ఇంకా అక్కడి నుంచి నాకు ఆ గల్లీ రౌడీ అనేది బాగా హోప్ ఇచ్చింది నాకు. సో అక్కడి నుంచి ఎందుకు నేను ట్రై చేయకూడదని చెప్పి ట్రై చేశాను. బట్ ట్రై చేసిన ప్రతి దగ్గర కూడా గుడ్ రిసీవింగ్. దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఈ కట్అవుట్కి కొద్దిగా ఎలాగైనా ఏదో ఒక రోల్ ఎక్కడో దగ్గర ఉంటుందనే హోప్. వెళ్ళిన ప్రతి మూవీ ఆడిషన్కి కూడా వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకున్న వాళ్ళు పద్ధతి కానీ ఒకప్పుడులా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెయిన్ అనేది తెలుసు. ఎవరు ట్రై చేద్దాం అనుకున్నా వాళ్ళని సార్ మీరు రేపు రండి ఎల్లుండి రండి అలా కాకుండా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి దానికి కూడా ఇప్పుడు రిసీవింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ప్యాషన్ ఉంటుంది డైరెక్టర్ అవ్వాలని. వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. సో ఆడిషన్స్ ఇవ్వడానికి మేము వెళ్తాం. మేము వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కొంతవరకు టైర్డ్ అవుతారు. కానీ
కొంతమంది చెప్తారు సార్ ఈ రోజు వద్దు రేపు రండి, కానీ ఇప్పుడు అలా కాదు. ఎంతమంది వచ్చినా సరే దే ఆర్ రిసీవింగ్ గుడ్. మీరు ఎంతమంది వెళ్ళినా సరే రిసీవ్ చేసుకొని కాంటాక్ట్స్ తీసుకొని పలానా రోల్కి మీరు సెట్ అవుతున్నారు అని అంటే వెంటనే కాల్ బ్యాక్ వస్తుంది. లేదనుకోండి టైం తీసుకున్నారు, కానీ ఎప్పుడో ఒక రోజు ఎలాగైనా సరే కాంటాక్ట్ చేస్తారు. అలా నాకు ఇది సలార్లో మురళీ గారు ప్రకాష్ గారి ద్వారా నాకు మళ్ళీ సెట్ అయింది. అది ఫస్ట్ నేను వెళ్ళాను, మ్యాక్సిమం అప్పటికే కాస్టింగ్ అంతా అయిపోయింది. సరే నాకు ఇంకా ఇందులో రోల్ అయితే లేదని నేను డిసప్పాయింట్ కాదు, బట్ ఏదో నెక్స్ట్ పార్ట్లోనైనా ఉంటుందని హోప్తో వెళ్ళిపోయా. మూవీ స్టార్ట్ అయ్యి 50% తర్వాత నాకు మురళీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వచ్చి వరుణ్ గారు మీరు ఒకసారి రండి అని అంటే వెళ్ళిన వెంటనే ఆల్రెడీ ఆ రోజు నేను వెళ్ళి కలిశాను కాబట్టి మురళీ గారు మైండ్లో అది ఫిక్స్ అయింది కాబట్టి వెంటనే అది డైరెక్టర్ గారికి చూపించి మళ్ళీ వెంటనే మాకు కాంటాక్ట్ చేశారు. అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే అప్పుడులా కాదు, ఇప్పుడు పలానా పర్సన్ వెళ్ళినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకొని కాల్ బ్యాక్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఆ రోజు వచ్చారు చేశారు అన్న వాళ్ళు కూడా హోప్ ఇస్తున్నారు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నేనైతే మాత్రం హ్యాండ్సప్ చెప్తాను. అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు నిజంగానే రోజులు మారాయి. ఇప్పుడు టాలెంట్ అంటే వెళ్ళి ఆడిషన్స్ కొన్ని, ఇప్పుడు ఈయన అయితే ఇన్స్టాగ్రామ్ చూసి చాలా మంది పిలిచి, నాకు తెలిసి ఫస్ట్ కాల్స్ కూడా అలాగే వచ్చి ఉంటాయి కదండి మీకు స్టార్టింగ్. ఇప్పుడు ఆ రోజులు మారాయి, మన టాలెంట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అది చూసిన తర్వాత చాలా మంది పిలుస్తున్నారు. బేసిక్గా నేనైతే ఇన్స్టా ఎక్కువ చేయను, కానీ నేను మీ అకౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయానండి ఇన్స్టాలో. లేదు, నేను బేసిక్ ఎక్కువ తక్కువ సోషల్ మీడియా బాగా తక్కువ. సరే మనం ఏంటి ఎక్కడైనా సరే ఎక్కడో దగ్గర ఒక ఛాన్స్ అయితే ఉంటుంది కదా అనే దాని మీద నేను ఫ్లోలో వెళ్ళా. బట్ ఎంత ఎర్లీగా వస్తుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగా డేంజరస్గా ఉన్నారు. ఈయన చూస్తే వాళ్ళు భయపడతారు కాబట్టి టచ్ అయ్యారు, కానీ ఏమైనా కొంచెం టచ్ చేస్తారు. అయితే అకౌంట్ లేకపోవడమే మంచిది, సేఫ్. అలాని కాదు, ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఈజీ అయిపోయిందండి, ఒకప్పుడులా కాదు. ఇప్పుడు ఇన్స్టాలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పలానా రోల్ కావాలంటే ఎవరో ఒకరు కావాలని ఎక్స్పెక్టేషన్ వాళ్ళని రీచ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, స్క్రోల్ చేస్తుంటే ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నారు వాళ్ళకి. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు కాదు అన్నట్టు వాళ్ళు పిలిపిస్తున్నారు, ట్రై చేస్తున్నారు. సో ఏంటంటే సోషల్ మీడియాతో పాటు యూస్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం బెనిఫిట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళందరూ అంటారా అది వాళ్ళకి ఆ ఫ్యాంటసీ మీద వెళ్ళిపోతుంది. మీరు కొంతమంది చూస్తారు రోడ్డు మీద ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు, రీల్స్ అని చేస్తున్నారు, వెనకాతలు ఏమవుతుందనే చూడట్లే. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోజుకి. అంటే వాళ్ళు 10 మందిలోకి వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వెనకాతలు కూడా వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకోవట్లేదు. ట్రైన్స్లో కూడా వేలాడుతున్నారు. ఇదంతా అంటే వాళ్ళు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారే తప్ప బేసిక్గా ప్రాపర్గా యూజ్ చేస్తే ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర అయితే ఛాన్స్ వస్తుంది. బట్ ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, చైనా వాళ్ళు కృషి చేసి మిమ్మల్ని యాక్టర్ చేసినట్టుంది. అంటే ఆ కోవిడ్ వచ్చి మీరు సింగపూర్ ఎక్కడ సలార్ అసలు అదేమో మరి బేబీ అదే అయ్యి ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్ట్రాంగ్ బిలీవ్నెస్. ఇప్పుడు అంటే నేను ఇందులోకి అయితే రాను అని అనుకున్నా, ఏమో నాకు సెట్ కాదేమో ట్రై చేద్దామని అనుకున్నా, కానీ అప్పుడు నాకు బీటెక్ అవ్వగానే ఒక 2 months గ్యాప్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ చేయడానికి వెళ్ళాను. సరే కోవిడ్ ముందు వచ్చాను కదా, ఇంకా మరొకసారి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది మీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. బట్ పవర్ఫుల్ అన్న దొరికినట్టున్నాడు. సలార్లో దొరికారు, మామూలుగా ఉండదు ఈ అన్నతో. ఈ అన్నతో అంతా వేరే ఉంటుంది, అవి అలా ఉంటుంది.